హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. ప్రముఖ యాక్టర్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీహరి మన మధ్య లేకున్నా ఆయన చేసినటువంటి పాత్రలు ఎప్పుడూ శ్రీహరిని గుర్తు చేస్తూ ఉంటాయి. అయితే శ్రీహరి భార్య డిస్కో శాంతి కూడా అప్పట్లో ఫేమస్ డాన్సర్. అమలాపురం బుల్లోడా, నేను బొంబాయి చూడాలా, బంగారు కోడిపెట్ట అంటూ చిరంజీవితో సమానంగా డాన్స్ చేసి అలరించిన అప్పటి తార డిస్కో శాంతి. అప్పట్లో ఐటమ్ సాంగ్స్కి జయమాలిని, జ్యోతిలక్ష్మి, డిస్కో శాంతి, అనురాధ వీళ్ళందరూ బాగా ఫేమస్. అయితే డిస్కో శాంతి బంధువైన శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పారు. అర్ధాంతరంగా శ్రీహరి మరణం తర్వాత డిస్కో శాంతి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట. రోజు రాత్రులు ఏడుస్తూ ఎవరితో మాట్లాడకుండా తన గదిలో ఉంటూ కుమిలిపోయేవారట. ఉన్న అప్పులు తీర్చేసి నగలు అన్నింటినీ అమ్మేసి పిల్లల్ని చదివిస్తున్నట్లు చెప్పిన శాంతి శ్రీహరి మరణం తర్వాత జరిగిన పరిణామాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీహరి మరణించిన తర్వాత పగలనక రాత్రనక తాగుతూ ఉండిపోయానని, రాత్రంతా ఏడుస్తూ ఎప్పుడు పడుకునేదాన్నో ఎప్పుడు లేచేదాన్నో అన్నట్టుగా గడిపానంటూ డిస్కో శాంతి శ్రీహరి మరణం తర్వాత ఆమె ఆ పరిస్థితిని వివరించారు. చాలాసార్లు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వెళ్ళానని చెప్పుకొచ్చింది. భర్త శ్రీహరి మరణం తర్వాత మానసిక ఒత్తిడి, మద్యం వ్యసనం, ఆస్తుల వివాదాలతో సతమతమవుతున్నట్లు తెలిపారు. ఆమె చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతంలో చేసిన తప్పుడు పనులపై డిస్కో శాంతి పశ్చాత్తాపం చెంది, డిస్కో శాంతి తన జీవితంలో ఎదురైన కష్టాల వల్ల బాధతో కొన్ని తప్పుడు పనులు చేశానని అంగీకరించింది. ఆ నిర్ణయాలు తన జీవితంపై, కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపాయని ఆమె పేర్కొన్నది. గతాన్ని గుర్తు చేసుకొని తాను పడిన కష్టాల గురించి, చేసిన పొరపాట్ల గురించి ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. తన భర్త శ్రీహరి సంపాదించిన ఆస్తులు పోవడానికి గల కారణాలను, దాని వెనుకున్నటువంటి వ్యక్తుల గురించి డిస్కో శాంతి ఇటీవల వెల్లడించింది. ఆస్తుల విషయంలో మోసం జరిగిందని, అందుకు కారణమైన వ్యక్తి కనిపిస్తే చంపేస్తానంటూ ఆమె తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం ఆమెను ఎంతగానో బాధించిందని చెప్పుకొచ్చింది. తన భర్త మరణం తట్టుకోలేకపోయిన డిస్కో శాంతి కొన్నిసార్లు విపరీతంగా తాగిపడిపోతే తన కొడుకులే చూసుకునేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వ్యసనం ఆమె ఆరోగ్యంపై, కుటుంబం జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిందని ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన భర్తను చిన్న వయసులోనే కోల్పోయిన తర్వాత ఆమె తీవ్ర మానసిక వేదనకు, ఒంటరితనానికి గురైనానని, ఆ బాధ నుంచి బయటపడడానికే ఆమె చాలా కాలం కష్టపడిందని, ఇది ఆమె జీవితంపై తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చింది. ఇలా కొంతకాలం తర్వాత పిల్లలిద్దరూ నా పక్కన కూర్చొని ఏడ్చారని, మన కోసం ఎవరూ రారమ్మా, నువ్వు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, ఇంటికి వచ్చాక కానీ మన బంధువులు ఎవరైనా నిన్ను చూడడానికి రాలేదు, మనకు మనం మాత్రమే ఉంటామని, నువ్వు ఇలా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే మాకింకా ఎవరుంటారమ్మా అంటూ ఏడుస్తూ చెప్పారట. అప్పుడు డిస్కో శాంతి, ఈరోజు మాత్రం తాగుతా, ఇంకెప్పుడు తాగను అని చెప్పి ప్రామిస్ చేయను, కానీ ఇంకెప్పుడు తాగను అంటూ చెప్పారట. ఆ రోజు డిస్కో శాంతి శ్రీహరి గార్ల పెళ్లి రోజు కావడం వల్ల తాగారట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ తాగలేదని, పిల్లల కోసం మానేసినట్లు చెప్పారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ కోసం మాత్రమే బతుకుతున్నా అంటూ డిస్కో శాంతి ఎమోషనల్ అయ్యారు. ఏదేమైనా శ్రీహరి లేని లోటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక తీరని లోటనే చెప్పాలి.